హాయ్ వేస్ యూర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఆల్రెడీ చెప్పాను, ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ జరగడానికి ముందే ఇక్కడ ప్రజలు నివసించే వాళ్ళని. ఆ టైంలో అంటే ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ జరగడానికి ముందు ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయంట. ఇంకా ప్రజలు నివసించే వాళ్ళని చెప్పాను కదా, వాళ్ళకి సంబంధించిన హౌసెస్ కూడా కొన్ని ఇక్కడ ఉండేవంట. వాటితో పాటు కొన్ని కమర్షియల్ సెంటర్స్ కూడా ఉన్నాయంట. ఇవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ జరిపిన తవ్వకాలలో బయటపడ్డాయంట. ఆ తర్వాత అక్బర్ ఇక్కడ తన రాజధానిని బిల్డ్ చేయించుకున్నాడు. ఈ బిల్డింగ్ అంటే ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ జరిగిన పీరియడ్ 1571. అప్పటి నుంచి 1585 వరకు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో అక్బర్ ఇక్కడ నుంచే తన పరిపాలన స్టార్ట్ చేశారు, ఈ ఫతేపూర్ సిక్రీని క్యాపిటల్గా చేసుకొని. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వాళ్ళ క్యాపిటల్ని షిఫ్ట్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ బాగా వాటర్ ప్రాబ్లం ఉండిందంట ఆ టైంలో. సో 14 సంవత్సరాలు వీళ్ళకి అంటే ఈ మొఘల్ సామ్రాజ్యానికి ఈ ఫతేపూర్ సిక్రీ క్యాపిటల్గా ఉండింది. కొంతమంది ఈ నెంబర్ని 10 years అంటారు, కొంతమంది 14 years అంటారు. అక్బర్ ఇక్కడే తన క్యాపిటల్ని బిల్డ్ చేయించుకోవడానికి కారణం ఏంటో కూడా ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఆ టైంలో సూఫీ సైంట్ అయిన సలీం చిస్తీ అనే ఒక మతబోధకుడు ఉన్నారని, ఆయన కోసమే ఇక్కడ ఈయన ఫతేపూర్ సిక్రీలో తన క్యాపిటల్ని బిల్డ్ చేయించుకున్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ కన్స్ట్రక్షన్ అంటే ఈ రాజధాని కన్స్ట్రక్షన్ సూఫీ సెయింట్ అయిన సలీం చిస్తీకి అక్బర్ ఇచ్చిన గౌరవం అంటారు. ఆ విధంగా స్టార్ట్ అయిన ఈ క్యాపిటల్లో వాళ్ళ అవసరాలకు తగ్గట్టు చాలా కన్స్ట్రక్షన్స్ చేశారు. అవి కొన్ని రాయల్ ప్లేసెస్, హ్యారమ్, మాస్క్, ఇంకా కోర్ట్, అలాగే కొన్ని యూటిలిటీ బిల్డింగ్స్, ఇలా చాలా వాటిని వీళ్ళు ఇక్కడ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. కానీ ఆ టైంలో ఈ ప్లేస్ని ఫతేహాబాద్ అని పిలిచేవాళ్ళంట. ఆ ఫతేహాబాద్ కాస్త రాను రాను ఫతేపూర్గా మారింది. ఆల్రెడీ ఇక్కడున్న ఈ ఏరియాకి సిక్రీ అనే పేరు ఉండింది కదా, ఆ పేరు ఈ ఫతేపూర్కి యాడ్ చేశారు. టోటల్గా ఇది ఫతేపూర్ సిక్రీగా ఫామ్ అయింది. ఇంకా ఈ షేక్ సలీం చిస్తీ అనే సూఫీ సైన్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాను, ఈయన ఆ కాలంలో ఇస్లాం మత బోధకుడని. ఈయన బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలకు ఫేమస్ అంట. ఆ టైంలో ఎవరన్నా అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరిక చెప్పి ఆ కోరిక నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థించమని ఆయన్ని కోరుకుంటే, ఆ విధంగా ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ కోరిక నెరవేరుతుందని అప్పట్లో చాలా నమ్మకాలు ఎక్కువ అంట. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్కి చాలామంది భార్యలు, కానీ ఆయనకి పిల్లలు లేరు. ఆ టైంలో ఆయన ఈ షేక్ సలీం చిస్తీ గురించి విని ఈ ప్రదేశానికి వచ్చి ఆయన్ని కలిసి ఈ విధంగా తనకు సంతానం కావాలి అని ఆయన దగ్గర వేడుకున్నాడంట. అప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్థించేసరికి అక్బర్కి ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టాడంట. అది కూడా అక్బర్కి ఎంతో ఇష్టమైన తన మూడో భార్య అయిన జోధాబాయికి. సో ఆ విధంగా అక్బర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అతని పేరు అంటే ఆ పుట్టిన అబ్బాయి పేరు సలీం అని పెట్టుకున్నాడంట. అతని పేరే తర్వాత ఫ్యూచర్లో జహంగీర్, తర్వాత ఫ్యూచర్లో అతను మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి కూడా అయ్యాడు. సో ఈ విధంగా అక్బర్కి ఆ షేక్ సలీం చిస్తీ మీద చాలా గౌరవం ఏర్పడి ఈ కన్స్ట్రక్షన్ని అంటే ఈ రాజధాని అనే కన్స్ట్రక్షన్ని ఇక్కడ చేశారంట. అది కూడా గుజరాత్ పైన అక్బర్ సాధించిన విజయం తర్వాత ఈ ప్లేస్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారంట క్యాపిటల్గా. అంతేకాదు ఆ విజయాన్ని గుర్తుంచుకోవడం కోసమే ఈ ప్లేస్కి ఫతే అనే పేరు పెట్టారు. అంటే ఫతే అంటే విజయం అని అర్థం. అలాగే తన రాజధానికి అత్యంత పెద్దదైన ఒక ఎంట్రీని కూడా కన్స్ట్రక్ట్ చేయించుకున్నాడు. దాని పేరే బులంద్ దర్వాజా. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ద్వారం అని విన్నాను. ఇక్కడ బులంద్ అంటే ఎత్తైన అని అర్థం అంట, దర్వాజా అంటే ద్వారం అంతే. ఆ విధంగా ఈ ఫతేపూర్ సిక్రీ అనే క్యాపిటల్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ నుంచి వీళ్ళు ఒక 14 years మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. కానీ ఫైనల్గా వాటర్ అనే ఒక ఇష్యూ వల్ల ఈ ప్లేస్ని వీళ్ళు వదిలేయాల్సి వచ్చింది. ఆ టైంలో ఇక్కడ చాలా నీటి ప్రాబ్లం ఉండిందంట, వాటరే దొరికేది కదంట. అలాగే అనుకోని తిరుగుబాట్లు, కొన్ని యుద్ధాల వల్ల కూడా రాజ్యంలో అంటే రాజధానిలో అశాంతి అనేది ఏర్పడిందంట. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఈ క్యాపిటల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అసలు తర్వాత ఎప్పుడు అక్బర్ ఈ ప్లేస్కి రాలేదంటే చనిపోయే ముందు ఒకసారి వచ్చి వెళ్ళారంట, కానీ అంతవరకు వీళ్ళు ఎవ్వరూ ఈ ప్లేస్ని విజిటే చేయలేదంట. సో ఈ ప్లేస్ ఒక శ్మశానంలాగా అయిపోయింది. సో దీన్ని గోస్ట్ సిటీ అని కూడా పిలుస్తారు. దీనికి ఇంకొక పేరు అది ఈ ఫతేపూర్ సిక్రీకి. మరి ఈ మొఘల్ సామ్రాజ్య
చక్రవర్తులు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రజలు లేరా అంటే ఉన్నారు, కానీ ఈ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ మాత్రం ఎవరు యూజ్ చేయలేదు. వాటిని ఎలా ఉన్నాయో అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. అవి చాలా వరకు పాడైపోయాయి, చూడడానికే భయంకరంగా తయారయ్యాయంట. అందుకే ఈ ప్లేస్ని గోస్ట్ సిటీ అనేవాళ్ళు. ఇప్పుడు కూడా దానికి ఆ పేరుంది, గోస్ట్ సిటీ అని. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్బర్ తన రాజధానిని లాహోర్కు, ఆ తర్వాత ఆగ్రాకు షిఫ్ట్ చేశారంట. కరెక్ట్గా చెప్పాలంటే 1610 కంతా ఈ ప్లేస్ పాడుపడిపోయిన నగరంలో అయిపోయిందంట. అంటే గోస్ట్ సిటీ అనే పేరుని క్రియేట్ చేసుకునిందంట. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1803లో ఆగ్రాని ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళు ఈ ప్లేస్ని విజిట్ చేశారంట. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక పరిపాలనా కేంద్రాన్ని కూడా క్రియేట్ చేసుకున్నారంట. 1850 వరకు వాళ్ళ పరిపాలనా కేంద్రం ఇక్కడ ఉండిందంట. 1815లో ఇక్కడున్న మోన్యుమెంట్స్కి అప్పటి మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్స్ రిపేర్ వర్క్స్ అంటే మరమ్మతులు చేయించారంట. 1986లో యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ చేసిన తవ్వకాలలో ఈ ప్రదేశం గురించి వాళ్ళకి కొన్ని ఆధారాలు లభించాయి. అంటే ఇక్కడ ప్రజలు ఎప్పటి నుంచి ఉన్నారు అని. సో పెయింటెడ్ గ్రే వేర్ కాలం నుంచి ప్రజలు ఇక్కడ ఉన్నారంట. ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని శుంగ వంశం పరిపాలించింది. వాళ్ళ తర్వాత రాజపుత్రులు ఈ ప్రదేశాన్ని పరిపాలించారు. వీళ్ళ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల తర్వాత మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు ఈ ప్రదేశాన్ని పరిపాలించారు. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలంటే, ఈ కన్స్ట్రక్షన్ జరిగిన ప్లేస్ అంతా ఒక కొండ అంటే మరీ పెద్దది కాదు. ఇక్కడున్న ల్యాండ్ మొత్తానికి ఇదే ఎత్తైన ప్రదేశం, ఒక చిన్న కొండ. ఈ కొండని అక్బర్ తన రాజధానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నారంట. ఇంకా అక్బర్ కన్నా ముందే బాబర్ ఈ ప్రదేశాన్ని తన రాజధానిగా ఉంటే బాగుండని కూడా అనుకున్నారంట. ఈ ప్రదేశం అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. బాబర్ నామాలో ఈ ప్రదేశం గురించి ఒక ఎంట్రీ కూడా ఉందంట. ఈ ప్రదేశాన్ని చూసి ఆయన శుక్రీ అన్నారంట. శుక్రీ అంటే ధన్యవాదాలు అని అర్థం. అలాగే బాబర్ ఇక్కడ ఒక గార్డెన్ కన్స్ట్రక్షన్ కూడా చేయించారంట. దాని పేరు గార్డెన్ ఆఫ్ విక్టరీ. దీనికి సంబంధించిన ఇంకొక ఎంట్రీ హుమయూన్ నామాలో ఉందంట. ఇంకా అక్బర్ ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు చేయించారు అనే డీటెయిల్స్ అన్నీ అక్బర్ నామాలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ బాబర్ నామా, హుమయూన్ నామా, అక్బర్ నామా ఇవన్నీ వాళ్ళ కాలం నాటి వాళ్ళ జీవిత చరిత్రలకు సంబంధించి పుస్తకాలు. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ అక్బర్కి కొడుకైన సలీం అంటే జహాంగీర్ పుట్టిన 2 years తర్వాత స్టార్ట్ చేశారంట అక్బర్. ఆల్రెడీ చెప్పాను, అక్బర్ ఈ కన్స్ట్రక్షన్ని అంటే ఈ రాజధాని కన్స్ట్రక్షన్ని మతబోధకుడైన షేక్ సలీం చిస్తీకి గౌరవార్థం కన్స్ట్రక్ట్ చేయించాడని. అంటే అంతవరకు ప్రజలందరికీ ఇదొక ఆధ్యాత్మికమైన ప్రదేశం. కానీ అక్బర్ ఈ ప్రదేశంలో క్యాపిటల్ బిల్డ్ చేయడం వల్ల ఈ ప్రదేశం బాగా డెవలప్ అయ్యి ఎక్స్పోజ్ అయ్యిందంట. అప్పుడు ప్రజలందరూ ఇక్కడికి ఎక్కువగా రావడం మొదలైందంట. అక్బర్ ఇక్కడ తన క్యాపిటల్ని బిల్డ్ చేయడానికి కారణం కూడా అదే అని చెప్తారు హిస్టారియన్స్. అంటే ఇక్కడున్న ఈ సూఫీ సెయింట్ షేక్ సలీం చిస్తీ గురించి ప్రపంచమంతా తెలియాలని కోరుకున్నారంట అక్బర్. అందుకే ఇక్కడ తన క్యాపిటల్ని బిల్డ్ చేయించారంట. ఆల్రెడీ చెప్పాను, ఈ ఫతేపూర్ సిక్రీ మొఘల్ సామ్రాజ్యానికి నియర్లీ 14 years మాత్రమే క్యాపిటల్గా ఉండిందని. అక్బర్ ఈ ప్రదేశం నుంచి తన క్యాపిటల్ని మార్చడానికి కారణాలు కూడా చెప్పాను. అంటే ఆ కాలంలో ఇక్కడ వాటర్ ప్రాబ్లం, ఇంకా కొన్ని దండయాత్రల వల్ల కూడా అని. అలాగే అక్బర్ ఈ ప్రదేశం నుంచి వేరే ప్లేస్కి తన క్యాపిటల్ని మార్చడానికి ఇంకొన్ని కారణాలు చెప్తారు హిస్టారియన్స్. అదేంటంటే అప్పట్లో ఈ ఆగ్రా, ఈ ఫతేపూర్ సిక్రీ 2 పెద్ద నగరాలే అంట. అందులో ఒకటి లండన్ కన్నా పెద్దదంట. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆగ్రాలో ప్రజలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఫతేపూర్ సిక్రీలో ప్రజలు తక్కువ ఉండేవాళ్ళు. కాబట్టి ఎక్కువగా ప్రజలున్న ఆగ్రాకి తన క్యాపిటల్ని మార్చాలనుకున్నారు అక్బర్ అని కూడా చెప్తారు హిస్టారియన్స్. అందుకే ఈ ఫతేపూర్ సిక్రీని వదిలిపెట్టి వెళ్ళిపోయారని కూడా చెప్తారు. ఇంకా ఈ ఫతేపూర్ సిక్రీని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ తన చనిపోయే ముందు ఒకసారి వచ్చారంట. అంతవరకు ఈ ప్రదేశానికి రాలేదంట. తర్వాత 1616 నుండి 1624 మధ్యలో ప్లేగు వ్యాధి బాగా స్ప్రెడ్ అయిందంట. దీన్ని బుబోనిక్ ప్లేగు వ్యాధి అంటారు. సో ఆ టైంలో 1619లో జహాంగీర్ ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉన్నారంట. అలాగే ఇక్కడ పాడైపోయిన కొన్ని కన్స్ట్రక్షన్స్కి రిపేర్ వర్క్ కూడా చేయించారంట. అక్బర్ చనిపోయిన 4-5 సంవత్సరాల తర్వాత ఈ ప్రదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక ఆంగ్ల వ్యాపారి విజిట్ చేయడానికి వచ్చారంట. అతని పేరు విలియం ఫించ్. అతను వచ్చి ఇక్కడ చూసేసరికి ఈ ప్లేస్ అంతా బాగా పాడైపోయిందంట. చెప్పాలంటే ఒక ఎడారిలా ఉండిందంట. ఇవన్నీ అతనికి సంబంధించిన ఒక డైరీలో ఆయన నోట్ చేసుకున్నారంట ఈ మ్యాటర్స్ అన్నీ. ఇదంతా ఈ ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన హిస్టరీ. ఇంకా ఈ ప్రదేశంలో అంటే ఈ ఫతేపూర్ సిక్రీలో ప్రజెంట్ మనం ఏమేమి చూడొచ్చు అంటే, ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఈ ఫతేపూర్ సిక్రీ మనకు 2 partsగా ఉంటుంది. ఒకటి ఆధ్యాత్మికంగా డెవలప్ అయిన ఫతేపూర్ అనే ఒక భాగం, ఇంకొకటి ఈ క్యాపిటల్కి సంబంధించిన అంటే రాజులకు సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్స్.
వాటిని సిక్రీ అంటున్నారు. ఫతేపూర్, సిక్రీ ఇలా 2 భాగాలుగా ఈ ఫతేపూర్ సిక్రీ డెవలప్ అయింది ఇక్కడ. ఇంకా ఫతేపూర్ అనే ప్లేస్లో అంటే ఫతేపూర్ అనే ఒక భాగంలో ఈ షేక్ సలీం చిస్తీ అనే సెయింట్ సూఫీకి సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్స్, అలాగే అతని సమాధి, ఒక మసీదు, పెద్ద ఓపెన్ ప్లేస్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా సెకండ్ పార్ట్ సిక్రీ. ఈ సిక్రీలో అక్బర్కి సంబంధించిన ఆస్థానాలు, ఆయనకి సంబంధించిన నివాస స్థలాలు, ఆయన భార్యలకు సంబంధించిన నివాస స్థలాలు, అలాగే ఆయన ప్రజల్ని కలవడానికి ఉపయోగించిన కొన్ని ప్లేసెస్, వంటశాల, అక్బర్ భార్యలకు సంబంధించిన కొన్ని రాణి మహల్స్, గుర్రబ్శాల ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ టోటల్గా ఒక 20+ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే మనం చూడడానికి విజిటింగ్ ప్లేసెస్ ఈ ఫతేపూర్ సిక్రీలో. వాటన్నిటి గురించి మ్యాక్సిమం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఈ చూస్తున్న ఈ వీడియోలో నేను చాలా ప్లేసెస్ని కవర్ చేస్తూ వచ్చేసాను. వాటన్నిటి గురించి చెప్తున్నప్పుడు నేను ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాను ఈ ఫతేపూర్ సిక్రీని అక్బర్ బిల్డ్ చేయించారని. అక్బర్కి రెడ్ శాండ్ స్టోన్ అంటే చాలా ఇష్టం అంట. సో తన కన్స్ట్రక్షన్స్ అంటే ఆయన చేయించిన కన్స్ట్రక్షన్స్ మ్యాక్సిమం ఈ రెడ్ శాండ్ స్టోన్తోనే ఉంటాయి. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేస్తే అందులో నేను ఆగ్రా ఫోర్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ ఫోర్ట్ కూడా మ్యాక్సిమం చాలా వరకు మనకు రెడ్ శాండ్ స్టోన్తోనే ఉంటుంది. అంటే వాటన్నిటిని అక్బర్ కాలంలో బిల్డ్ చేసినటివి. కానీ ఆగ్రా ఫోర్ట్ని కంప్లీట్గా బిల్డ్ చేయించింది షాజహాన్ అంటారు. బట్ ఆగ్రా ఫోర్ట్ కూడా మనకు రెడ్ కలర్లో ఉంటుంది. దానికి కారణం ఈ ఆగ్రా ఫోర్ట్ని అక్బర్కి ఇష్టమైన రెడ్ శాండ్ స్టోన్తోనే బిల్డ్ చేశారు. సో అక్బర్ బిల్డ్ చేయించారు కాబట్టి ఈ ఫతేపూర్ సిక్రీ కూడా మనకు రెడ్ కలర్లోనే ఉంటుంది. ఇంకా ఈ ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే దీన్ని పర్షియన్ స్టైల్లో బిల్డ్ చేయించారు. ఈ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ని తైమూరిడ్ స్టైల్ అని కూడా అంటారు. అంతేకాదు వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్స్లో ఇండియన్ స్టైల్ని కూడా మిక్స్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ని మన ఇండియాలో మనం ఎక్కువగా గుజరాత్లో చూస్తాం. ఈ గుజరాత్ స్టైల్ ఆఫ్ స్ట్రక్చర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్గా ఈ ఫతేపూర్ సిక్రీలో జోధాబాయ్ ప్యాలెస్ ఇంకా పంచమహల్ని చూపిస్తారు. ఆల్రెడీ చెప్పాను ఈ ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ ఫతేపూర్ సిక్రీలో ఒక ఎత్తైన ప్లేస్లో అంటే ఒక చిన్న కొండపైన జరిగాయని. ఇంకా ఈ ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్ని మనం ఏరియల్ వ్యూలో చూడగలిగితే ఇది మనకు ఒక రాంబస్ ఆకారంలో కనిపిస్తుంది. ఈ ఫోర్ట్కి 3 వైపులా కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఒకవైపు మాత్రం ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయిన ఒక లేక్ ఉంటుంది. చెప్పాలంటే ఈ లేక్ కూడా ఈ ఫోర్ట్కి వన్ ఆఫ్ ద కాంపౌండ్ వాలే. ఇంకా మనం ఈ ఫోర్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ ఒక బస్సులో ట్రావెల్ చేస్తూ వచ్చాం. ఆ ట్రావెల్ చేసేటప్పుడు ఒక టికెట్ కూడా తీసుకున్నాం. ఆ టికెట్ని మనం అలాగే క్యారీ చేయాలి. రిటర్న్ కూడా మనం ఆ బస్సులోనే వెళ్ళాలంటే మళ్ళీ ఆ టికెట్ చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోర్ట్లోకి రావడానికి మనకు ప్రజెంట్ 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి మనం బస్సులో వచ్చినప్పుడు ఎంటర్ అయిన ఎంట్రీ. ఈ ఎంట్రీలో నుంచి ఎంటర్ అయితే మనం సిక్రీ అనే ప్రదేశంలోకి ఎంటర్ అవుతాం, అంటే రాజులకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్లోకి. ఇంకొకటి బులంద్ దర్వాజా అనే ఎంట్రీ. ఈ ఎంట్రీలో నుంచి వెళ్తే మనం ఫతేపూర్ అనే ప్రదేశంలోకి వెళ్తాం, అంటే షేక్ సలీం చిస్తీకి సంబంధించిన సమాధి ఇంకా మసీదు ఉన్న లొకేషన్లోకి. ఏ ఎంట్రీలో నుంచి రిటర్న్ వచ్చినా మనం ఆ బస్సుని క్యాచ్ చేయొచ్చు, అంటే ఆల్రెడీ వచ్చేటప్పుడు వచ్చిన బస్సుని. అలాగే బస్ దిగి మనం ఏ ఎంట్రీలో నుంచి అయినా ఫస్ట్ ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే ఈ రెండింటికి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది. నన్ను అడిగితే ఫస్ట్ ఏ ప్లేస్ని విజిట్ చేయాలని నేను సిక్రీనే రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కన్స్ట్రక్షన్స్, మనం విజిట్ చేయాల్సిన కన్స్ట్రక్షన్స్. నేనైతే ఫస్ట్ సిక్రీ అనే ఈ లొకేషన్లో నుంచే స్టార్ట్ చేశాను ఈ ప్లేస్ని విజిట్ చేయడం. ప్రజెంట్ నేను సిక్రీ అనే లొకేషన్లోనే ఉన్నాను. చాలా వరకు కొన్ని ప్లేసెస్ని కవర్ చేస్తూ వచ్చేసాను. ఇక్కడ మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గురించి 1 by 1 ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నేను ఈ సిక్రీ అనే ఈ ప్రదేశంలో చాలా ప్లేసెస్ని బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడున్న కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా ప్లాన్డ్గా డిజైన్ చేయించి మరీ బిల్డ్ చేయించారు అక్బర్. ఈ ఫోర్ట్ మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ అంతా అక్బరే చేయించారు. విజిటర్స్ కూడా ఈ ప్లేస్లోనే ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటాయి లొకేషన్స్ చూడడానికి. అండ్ ఈ కన్స్ట్రక్షన్స్ కూడా మనకు బాగా నచ్చుతాయి. ఫోటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఇమేజెస్ తీసుకుంటారు నాకు తెలిసి. ఇంకా ఈ సిక్రీలో మనం చూడాల్సిన వాటిల్లో ఫస్ట్ ప్లేస్ దివానీ ఆమ్, లేదా దీన్ని పబ్లిక్ ఆడియన్స్ హాల్ అని కూడా అంటారు. ఈ ప్లేస్ మనం టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇదే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ పెద్ద గార్డెన్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు ఇది గార్డెను, అప్పట్లో ఇది ఓపెన్ ప్లేస్ అంట. రాజుగారిని అంటే చక్రవర్తిని కలవడానికి వచ్చే ప్రజలు ఇక్కడే వెయిట్ చేసేవాళ్ళంట. ఈ గార్డెన్ అనే ఓపెన్ ప్లేస్కి ఆపోజిట్లోనే రాజు కూర్చోంటారంట. ప్రజలు ఇక్కడ వెయిట్ చేస్తూ ఆయన రాగానే వాళ్ళ సమస్యలు ఆయనకి చెప్పేవాళ్ళంట. సో దీన్ని సాధారణ ప్రేక్షకుల భవనం అని అంటారు. ఇంకా ఇక్కడ అక్బర్ కూర్చునే ప్లేస్ని థ్రోన్ ఛాంబర్ అంటారు. చక్రవర్తికి అటువైపు ఇటువైపు తన 9 మంది మంత్రులు కూర్చుంటారు. వీళ్ళని నవరత్న మంత్రి మండలి అని పిలిచేవాళ్ళంట. ఎందుకు ఇక్కడ ఇంతమంది మంత్రులు ఉన్నారు అంటే
అక్బర్ 13 సంవత్సరాల వయసులోనే చక్రవర్తిగా పట్టాభిషేకం చేయించుకుంటారు. దానికి కారణం ఆ ఏజ్లోనే వాళ్ళ నాన్న అంటే ఈయన కన్నా ముందున్న చక్రవర్తి హుమాయూన్ చనిపోతారు. సో అంత చిన్న వయసులో ఈయన చక్రవర్తి అవడం వల్ల ఈయన చదువుకోలేకపోతారు. సో ఈయనకి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఈయన 9 మందిని మంత్రులుగా నియమించుకుంటారు. వీళ్ళనే అక్బర్ నవరత్న మంత్రి మండలి అని పిలుస్తారు. వీళ్ళల్లో బీర్బల్ మనమందరం ఈ పేరు వినుంటాం. ఈయన ముఖ్యమంత్రి. తాన్సేన్ ఈయన ఒక సంగీత విద్వాంసుడు. అలాగే రాజా మాన్సింగ్ ఇతను అక్బర్కి సంబంధించి ప్రధాన కమాండర్. అంటే ఈ 9 మందిలో వీళ్ళ ముగ్గురు కొంచెం ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన వాళ్ళు. అక్బర్ని చాలా న్యాయమైన రాజు అంటారు. ఇతని దగ్గరికి వచ్చే సమస్యల్ని ఈయన పరిష్కరించేటప్పుడు కొన్ని కఠినమైన శిక్షలు కూడా విధించేవాళ్ళంట. ఈ ప్రజలు నిలబడుకునే ఈ చోట మనకు ఒక చిన్న స్తంభం నేల లోపలికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అప్పట్లో ఈ స్తంభం కొంచెం పైకి ఉండేదంట. అక్బర్ తనకిష్టమైన హిరాన్ అనే ఏనుగుని ఈ స్తంభానికి కట్టిపెట్టి ఉంచేవాళ్ళంట. అంటే తప్పు చేసిన వాళ్ళకి విధించే శిక్షల్లో భాగంగా ఏనుగుల చేత తొక్కించడం అనేది కూడా ఉండేది. అప్పట్లో అదొక కఠినమైన శిక్ష. సో ఈ ఏనుగుని ఆ శిక్ష కోసం యూజ్ చేసేవాళ్ళంట. ఇంకా ఇక్కడ చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్లో సెకండ్ వన్ దివాన్-ఈ-ఖాస్. దీన్ని ప్రైవేట్ ఆడియన్స్ హాల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడే అక్బర్ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ని కూడా తీసుకునేవాళ్ళంట. అంటే కొన్ని చట్టాలని. అంటే అక్బర్ అన్ని మతాల్ని సమానంగా గౌరవించేవాళ్ళు. ఆ విధంగా ఆయన ముస్లిం అయినా హిందువులకు సంబంధించిన జిజియా పన్నుని రద్దు చేయించాడు. అప్పట్లో ముస్లిమ్స్ కాని వాళ్ళపైన చాలా ట్యాక్సెస్ని వేసేవాళ్ళు. అంటే జుట్టు పెంచుకుంటే పన్ను, వాళ్ళు ఏదైనా టెంపుల్స్ కోసం యాత్రలు చేస్తే పన్ను, ఇలా డిఫరెంట్ ట్యాక్సెస్ని విధించేవాళ్ళు. వీటన్నిటిని ఆయన రద్దు చేయించారు. అలాగే ఈయన ఒక మతాన్ని కూడా క్రియేట్ చేశారు. దాని పేరు దీన్-ఈ-ఇలాహీ. ఈ మతం ప్రకారం దేవుడు అనేవాడు అందరికీ సమానం. ఈ మతంలో చేరిన వాళ్ళు అందరూ ఈక్వల్గా ఉంటారు అనేసి ఈయన ఈ మతాన్ని క్రియేట్ చేశారు. కానీ అప్పట్లో ఇది పెద్దగా స్ప్రెడ్ అవ్వలేదు. తర్వాత కంప్లీట్గా కనిపించకుండా పోయింది. ఇటువంటి నిర్ణయాలన్నింటినీ అక్బర్ ఈ దివాన్-ఈ-ఖాస్ అంటే ప్రైవేట్ ఆడియన్స్ హాల్లోనే తీసుకునేవాళ్ళంట. ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన నా విజువల్స్ని నా ఈ ఫతేపూర్ సిక్రీ అనే వ్లాగ్కి సంబంధించిన వీడియోస్లో పార్ట్ 1లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలంటే నాకు ఈ ఫతేపూర్ సిక్రీలో అమేజింగ్గా అనిపించిన కన్స్ట్రక్షన్ ఇది. ఈ కన్స్ట్రక్షన్ పర్షియన్ స్టైల్తో కన్స్ట్రక్ట్ చేయబడిన ఒక బిల్డింగ్. పైన 4 వైపులా గొడుగు ఆకారంలో ఉన్న డిజైన్స్తో మందిరాలు మాదిరి ఉంటాయి. చిన్న మందిరాలు లేదా మండపాలు. ఇంకా లోపలికి ఎంటర్ అయినప్పుడు మనకు మిడిల్లో ఒక టవర్ కనిపిస్తుంది. ఇదే హైలైట్ ఈ కన్స్ట్రక్షన్లో. నేను నా లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను. ఈ టవర్ కొంచెం పైకి వెళ్తున్నట్టు వెళ్ళి 4 వైపులా 4 వేస్ని క్రియేట్ చేస్తుంది. అలా కన్స్ట్రక్ట్ చేశారు ఈ బిల్డింగ్లో ఈ టవర్ని. అక్బర్ ఈ టవర్ పైన నిల్చొని ఉండేవాళ్ళంట అప్పట్లో. ఆల్రెడీ చెప్పాను ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ అక్బర్ ఇక్కడే అంటే ఈ బిల్డింగ్లోనే తీసుకునేవాళ్ళని. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ప్లాన్స్ చేయాలంటే కూడా అక్బర్ ఈ బిల్డింగ్లోనే చేసేవాళ్ళంట. కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఈ బిల్డింగ్లో డైమండ్స్తో డెకరేట్ చేయించారంట. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ ప్లేస్ని ఆక్యుపై చేసినప్పుడు వాటన్నిటిని తీసుకెళ్ళిపోయారని చెబుతారు. ఇంకా మనం ఈ బిల్డింగ్లో ఉన్న ఈ టవర్ని కొంచెం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కొన్ని డిజైన్స్ కనిపిస్తాయి ఈ టవర్ పైన. కింద నుంచి స్టార్ట్ చేస్తే ముస్లిం, హిందూ, క్రైస్తవ మతం ఇలా డిఫరెంట్ రిలీజియన్కి సంబంధించిన డిజైన్స్ కనిపిస్తాయి ఈ టవర్ పైన. అంతేకాదు బౌద్ధ మతం, జైన మతానికి సంబంధించిన డిజైన్స్ కూడా ఉంటాయి ఈ టవర్ పైన. సో వీటిని చూసి మనం ఫిక్స్ అవ్వచ్చు దీన్-ఈ-ఇలాహీ అనే మతాన్ని అక్బర్ ఈ ప్లేస్లోనే స్టార్ట్ చేశారని. అలాగే అతను అన్ని మతాల్ని సమానంగా గౌరవించే వాళ్ళని చెప్పడానికి కూడా మనకు ఇవి ఎగ్జాంపుల్స్.